మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు కదా, ఎక్కడైనా మేము అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేమేదో ఆ ప్రాజెక్టుల పైన పెద్దను అప్పగించడం మాట్లాడుతున్నాం. చూపిస్తారా ఎక్కడైనా? ఎక్కడ చూపిస్తారా? మీరు సంవత్సరాలు నిద్రపోతే పట్టించుకోకపోయినా ఇలా మా ప్రభుత్వము మర్నాడు రెండవ నాడే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. మరి మీరు రాసిన దానిలో కూడా మినిట్స్ ఉన్నాయి. రేపు అసెంబ్లీలో మొత్తం కాగితాలతో సహా చూపిస్తాం. మీరు రాసిన దానిలో కేసీఆర్ ఉన్నప్పుడే అదే కేఆర్ఎఫ్ ఎంపీకి సంబంధించి అపెక్స్ బాడీకి సంబంధించి మినిట్స్ ఉంది స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా విషయాలు ఎవిడెన్స్ ఉంది. ఉట్టిగా మాట్లాడలే. అంటే ఇంత బుకాయించి మాట్లాడితే అంటే ప్రజలను తికమక చేసి రాజకీయ లబ్ధి చేయడం కోసం తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం శిక్ష చేసుకుంటారు? ఏం శిక్ష పడాలి మీకు? ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు. అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది. ఎప్పుడైతే ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాల. 10 సంవత్సరాలు తక్కువ సమయమా? 100% ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. మీలక తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం. ఏ ఒప్పందంలో కూడా 64, 36 లేదు. బచావతులు లేదు, లేదు. యుటిలిటీ అనేది రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానదీ జల వాటాలో 4 రాష్ట్రాలకు మళ్ళీ పునర్విభజన పంపకం చేసుకోవాలా. డెఫినెట్ గా అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ఏదైతే ఈ యొక్క పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రపోర్షనల్ డివిజన్ ఉంది. సో దాన్ని భిన్నంగా ఎట్లా ఒప్పుకుంటాం? మీరు ఎందుకు సార్ అసలు గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు సంతకాలు ఎందుకు పెట్టిండ్రు 64, 36కు? దట్ విల్ నాట్ క్రియేట్ ఏ రైటా? అది వాళ్ళ హక్కు ఏర్పడదు వాళ్ళకు. ఎందుకు చేయకపోతే ఏమవుతుంది? చెయ్యకపోతే ఏమవుతుండే అంటే శ్రీశైలం గేట్లు, నాగసార్ గేట్లు మూసుకుపోతుండేనా? తెరవకుండా ఉంటుంటా? ఆంధ్ర రాష్ట్రంకి వెళ్ళి ఆంధ్ర పోలీసు వచ్చి నాగార్జునసాగర్ కబ్జా చేసినప్పుడు మన రాష్ట్రం లేదా? మన యంత్రాంగం లేదా? మన పరిధిలో ఉన్నట్టు శ్రీశైలం గేట్లు ఉన్నాయి, నాగసాగర్ గేట్లు ఉన్నాయి. మీరు సంతకాలు చేయకపోయినా మన వాటర్ ఆ ఒత్తిడి పెరిగేది, మన వాటర్ మాకు వచ్చేది, తీసుకునే హక్కు మనకు ఉంది. అప్పగించడానికి లెటర్స్ లేవు, పాడు లేవు. స్పష్టంగా మొత్తం కూడా రికార్డు ఉంది. మీకు అందరు కూడా మొత్తం కూడా సెట్లు తయారు చేస్తా. ఏదైతే అపెక్స్ ట్రిబ్యునల్, అపెక్స్ కోర్టులో జరిగినటువంటి చర్చలు కావచ్చు, మినిట్స్, అట్లాగే కేఆర్ఎంబిలో ఉన్నటువంటి మినిట్స్, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాసినటువంటిది ఎవరి సంతకం మొత్తం ఇస్తాం. మా ప్రభుత్వం వచ్చిన 2 మాసాల ద్వారా ఏం జరిగింది, గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ గారు
ఈ యొక్క నీటికి సంబంధించి కృష్ణా నది పాఠాలకు సంబంధించి ఏమేమి రాశారు, ఏమేమి సంతకాలు పెట్టారు, సింపుల్ కనపడతా ఉన్నాయి. కోటి ఇప్పుడు ఒకటే లెక్క అన్న లేదంటున్నా, చూపించాలంటున్నా, మాట చెప్పడం కాదు, షో కాదు. నేను స్పష్టం ఒక్క నిమిషం అన్నం ఉడికిందాలో చూడాలంటే ఒక 2 మెతుకులు పట్టుకుంటే చాలు. 2 అంశాలు చెప్పిన. కోర్టు నుంచి ఎందుకు విత్డ్రా చేసుకున్నప్పుడు ఏదైతే అపెక్స్ బాడీ ఉందో మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని లాకు రిఫర్ చేస్తాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాకు రిఫర్ చేస్తాము. లాకు రిఫర్ చేసిన తర్వాత వాళ్ళ అడ్వైజ్ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అంటే దానికి కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటారా? ఎవిడెన్స్ ఉంది. ప్రింట్ చేసి సెట్లు చేసి తయారు ఇస్తా. మొత్తం నేను టోటల్గా పేపర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇస్తాం. మీకు మొత్తం సెట్టే ఇస్తాం. అసలు మాట్లాడతాం మాకు కాగితాలు నేనంటున్నా, అధిక నోటి మాట కాదు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. మా ప్రభుత్వం కూడా అప్పచెప్తామని ఎక్కడ కూడా రాసి ఇవ్వలేదు, ఎక్కడ సంతకాలు పెట్టలేదు. గత ప్రభుత్వమే మీరు 64% వాడుకోండి, మేము 30% వాడుకుంటాం, ఇది తేలేంత వరకు రాసి సంతకాలు పెట్టించారు. సంతకాలతో సహా ఉన్నాయి. దాని గజెట్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గజెట్ రిలీజ్ చేసింది అప్పుడు 2000 అప్పటికెళ్ళి ఇప్పటికెళ్ళి మాట్లాడాలి కదా. సో దాన్ని ఛాలెంజ్ చేయాలి కదా, అడగాలి కదా, ఏది అడగలే కదా. అంటే స్పష్ట కేవలం ఇది చేసినంత చేయాల్సింది చేయకుండా నిద్రపోయి ప్రజాధనాన్ని లూటి చేసి నీళ్లు వాళ్ళు దొరికిపోతూ ఉంటే నిద్రపోయి ఉన్న హక్కునే వాడుకోకుండా, ఉన్న నీటిని వాడుకోకుండా, ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఎట్టైనా చేసి మళ్ళీ 4 ఓట్లు సంపాదించుకోవాలి, 4 సీట్లు సంపాదించుకోవాలని ఒక దుష్టబుద్ధితోటి మాజీ ముఖ్యమంత్రి గారు నాటకాలు ఆడలు దిట్ట. చూడలేదా? డబుల్ బెడ్రూము, దళితుల 3 ఎకరాలు, ఇట్లా రకరకాలు ఎన్ని చెప్పిండు. ఇది కూడా అందులో భాగమే. ఎన్నికలప్పుడు రాగానే ఏదో ఒకటి ముసలి కన్ను కావడం, ఏదో ఒకటి నాటకాలు తెరలేపడం, మళ్ళీ ఎన్నికల తర్వాత తుంగలు దొక్కడం. ఆయన పరిపాటి అదే జరుగుతూ ఉంది. ఉంది అంటున్నా మీకు 1 అవరే ఇక్కడి నుంచి ఏం పోను, 1 అవర్ పిలుస్తా. ఇప్పుడు గత ప్రభుత్వమే ఏ స్థాయిలో పోరాటం చేయాలి, ప్రభుత్వం పార్లమెంటులో పాస్ చేసిన అన్ని బిల్లులకు వత్తాసు పలికి అవకాశం ఉన్నా అడగాలి కదా. నీవి చేస్తే మాకు పాలమూరు ప్రాజెక్టు కానీ కృష్ణావాడు నాకు హక్కులు కేటాయిస్తే మేము చేస్తాను చెప్పాలా? ఎందుకు చేసినా మరి? ఏ లాభాంశతోటి, దేనికోసం? ఇది సింపుల్ కదా. ఎందుకు చేసిన మరి? కనీసం అడగలేదంటున్నా. అసెంబ్లీలో ఈ పాలము లిఫ్ట్ అయినా ఇతర పార్టీకి సంబంధించి కనీసం అసెంబ్లీలో ఒక తీర్మానం అయినా చేయాలన్నా? ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేది సాగునీటి కోసం, నీళ్ళ కోసం. ఇది మాకు తెలంగాణ ఇచ్చి కూడా మీరు వీటిపైన మాకు ప్రపోర్షనెట్ గా నిష్పత్తి ప్రకారం ఈ యొక్క పరివాహక ప్రాంత ప్రకారం మా వాటా ఇంత వస్తుంది, 70% దాకా వస్తుంది, వాళ్ళకి 30 వస్తుంది. ఆ ప్రకారం చేస్తే తప్ప మేము దేనికి సహకరించాలని చెప్పాలి కదా. చెప్పిండ్రా?